యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మీ దగ్గర ఏది దాచాలని నేనెప్పుడు అనుకోను ఆఫీసర్. నాకు ఆ నమ్మకం ఉంది కళ్యాణి. కాకపోతే ఆ ఒక్క విషయంలో నువ్వు అందరికీ దూరం అయిపోతున్నావు. అలాగే మావయ్య గురించి కూడా ఏదో ప్రూవ్ చేస్తానని నాకు మాటిచ్చావు. దాని గురించి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నావు. నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నా, ఒక పని చేసినా అందుకు ఒక కారణం ఉంటుందని నాకు తెలుసు కళ్యాణి. అనవసరంగా నా దగ్గర ప్రూవ్ చేయాలని, నేనేదో నిన్ను అనుమానిస్తున్నాను అని నువ్వు ఇలా మెంటల్ టెన్షన్స్ పెట్టుకోవద్దు. నా భార్య మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అంతకు మించి నేను నీకేం చెప్పలేను. చచా, మీకు నమ్మకం లేదని కాదు ఆఫీసర్. అందరి దృష్టిలో నాన్న చెడ్డవాడిగా మిగిలిపోతున్నాడు. ఆయన తప్పేమీ లేదని ప్రూవ్ చేయాలన్నదే నా ఉద్దేశం. మావయ్య గురించి ప్రూవ్ చేయాలని నువ్వెందుకు కళ్యాణి అంత టెన్షన్ తీసుకోవడం? అనుపమమ్మ కానీ, నేను కానీ, అమ్మమ్మ కానీ అందరికీ నీ మీద నమ్మకం ఉంది. నువ్వు ప్రూవ్ చేస్తేనే నీ మాట నమ్మినట్టు కాదు. నువ్వు మాకు విషయం చెప్పలేదు అంటే దాని వెనుక కారణం ఉంటుందని మేమందరం అర్థం చేసుకోగలం. మా గురించి ఆలోచించి మేమేదో అనుకుంటామని భయపడి నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. నువ్వు బాధపడితే నేను చూసి తట్టుకోలేను. అది గుర్తుంచుకో. సారీ ఆఫీసర్. నన్నింతగా ప్రేమించి నా భర్త దగ్గర ఒక నిజం దాచాల్సి వచ్చింది. మావయ్య జీవితంలో ఇంకో మనిషి ఉందని నేను మీకు ఎలా చెప్పను? ఆ విషయం చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేకి మీ బాధని కూడా నా బాధని చేసుకొని నేనే మోస్తున్నాను. మీకు నిజం తెలియకముందే మావయ్య గారి సమస్యని తీర్చేస్తాను. అలాగే మా నాన్నది కూడా ఏ తప్పు లేదని ప్రూవ్ చేస్తాను. ఈ ఒక్క విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోలేను. నన్ను క్షమించండి ఆఫీసర్. అమ్మాయి, అజయ్ గారు ఫోన్ చేసి మరి డబ్బులు ఇస్తాను రమ్మని చెప్పారంటే ఇస్తారంటావా? ఇవ్వకపోతే ఒప్పుకోమని ఆయనకి తెలుసుగా. అడిగినంత ఇస్తాడంటావా? ఇవ్వాలి. ఇవ్వకుండా ఆయనేదో దయాదాక్షిణాలతో 5-10 చేతిలో పెట్టారంటే వెళ్ళిపోతామా ఏంటి? మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళ జీవితాల్లోకి రాకూడదు అంటే మనం అడిగింది మనకివ్వాలి. నిజంగా మనం అడిగినంత డబ్బు గాని ఇస్తే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అమ్మాయి. ఇక మళ్ళీ జీవితంలో ఏ కష్టమూ రాదు. ఆ డబ్బుతో హాయిగా ఎక్కడైనా ఏదో ఒకటి చేసుకుంటూ ప్రశాంతంగా బ్రతికేయచ్చు. ఈ డబ్బులతో సరిపెట్టుకుంటే ఎలా అమ్మా? ఇంకొక కొత్త ఆదాయాన్ని చూసుకోవాలి. అప్పటి వరకు ఈ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ బతకాలి. అది నిజమేలే. అసలే మనకి ఖర్చులు కొంచెం ఎక్కువగానే ఉంటాయి కదా. అదిగో అజయ్ బాబు గారు వచ్చేశారు.
ఏంటండి ఇంటికి రాకుండా ఇక్కడికి రమ్మన్నారు? ఎక్కడికైతే ఏంటి, నేను ఒకసారి మీ ఇంటికి వచ్చినందుకే మా ఇంట్లో చాలా సమస్యలు వచ్చాయి. మళ్ళీ అక్కడికి రావడం, ఎవరన్నా చూడడం, ఇవన్నీ ఎందుకని ఇక్కడికి రమ్మన్నాను. ఇదిగో మీరు అడిగిన 20 లక్షలు. అబ్బా, మాట అంటే మాటే, మాట తప్పరుగా అసలు. అవును, లెక్కేసుకోవాల్సిన పనిలేదు కదా బాబు. అమ్మా, ఆయన గురించి మనకి తెలీదా ఏంటి? ఆయనే తీసుకొచ్చాక మళ్ళీ లెక్కేసుకోవాల్సిన పనేముంది? ఏమీ అవసరం లేదు. చూడండి, మీరు అడిగిన డబ్బు ఇచ్చాను, తీసుకుని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మళ్ళీ ఇంకెప్పుడు మీ మొహాలు నాకు చూపించద్దు. డబ్బు ఇచ్చా కదా అని ఆశకపోయి ఇంకోసారి తిరిగి వచ్చినా, నాకు కానీ శివరామకు కానీ ఫోన్ చేసినా ఇదే మీకు ఆఖరి రోజు అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అయ్యో, ఇంత డబ్బిచ్చాక మళ్ళీ ఎందుకు వస్తాము? మీ జోలికి రానే రాము. మా బ్రతుకులేవో మేం బతికేస్తాం బాబు. అమ్మాయ్, అంత డబ్బు నేనెప్పుడు చూడలే. ఓసారి టీ నేను చూస్తా. అమ్మాయి, ఇందులో డబ్బు లేదు. చూడు. ఏంటండి ఇది? డబ్బులు ఇస్తానని ఇలా పుస్తకాలు తీసుకొచ్చారు అంటే మమ్మల్ని మోసం చెయ్యాలనుకుంటున్నారా? లేదు, నేను డబ్బే తీసుకొచ్చాను. ఇందులో డబ్బేమైందో అర్థం కావట్లేదు. భలే వాడివేనయ్యా. నీ మాట విని నీ మీద నమ్మకంతో ఈ పెట్టి తెరిచి చూడకుండా ఉండుంటే మమ్మల్ని మోసం చేద్దామనే కదా. తీరా మేం తీసుకుని వెళ్ళాక నేను అందులో డబ్బులే పెట్టించాను, మీరే అబద్ధం చెప్తున్నారని నాటకం ఆడదామనుకున్నావా? అంత అవసరం నాకు లేదు. చెప్పా కదా, డబ్బును అందులో పెట్టే తీసుకొచ్చాను. మధ్యలో ఎక్కడో ఏదో జరిగింది. ఏం జరుగుతుందండి? మీ చేతులతో మీరే సూట్ కేసులో డబ్బులు పెట్టుకొని తీసుకొచ్చినప్పుడు మధ్యలో ఎవరు తీసుకుంటారు? ఎవరైనా మోసం చేస్తారేమో కానీ మీరు మోసం చేయరని గట్టిగా నమ్మాము. అలాంటిది మీరు కూడా ఇలా చేస్తారా? అనవసరంగా మాట్లాడద్దు. మీకు చెప్పినట్టే మీ డబ్బు మీకు ఇస్తాను. ఇవ్వకపోతే మా దారులు మాకున్నాయి. నేరుగా మీ ఇంటికొచ్చి ఏం చెయ్యాలో అది చేస్తాం. వద్దు, మీ మూర్ఖత్వంతో మీరు తొందరపడద్దు. మీకు కావాల్సింది డబ్బు, నాకు కావాల్సింది నా చెల్లి సంతోషం. మీ డబ్బు మీకు తెచ్చిస్తాను. అప్పటిదాకా ప్రశాంతంగా ఉండండి. ఇదేందమ్మాయి ఇలా అయ్యింది? ఆయన అన్నట్టు ఎక్కడో ఏదో జరిగింది. అవన్నీ మనకెందుకమ్మా? డబ్బులిస్తే పోతాం, లేదంటే వాళ్ళింటికి పోతాం. ఏం మావయ్య, ఏదో వెతుకుతున్నట్టున్నారు? అబ్బే ఏం లేదు. ఇంకా ఎందుకు మావయ్య అబద్ధాలు ఆడతారు? మీరు వెతుకుతున్నది మిస్ అయిన డబ్బు గురించే కదా? ఆ డబ్బు మిస్ అవ్వలేదు, నేనే మిస్ అయ్యేలా చేశాను. శౌర్య, ఆ డబ్బుతో నాకు వేరే పని ఉంది. ఆ డబ్బు ఎందుకు తీసావు? అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆ దాక్షాన్ని వాళ్ళకి ఇవ్వడానికేగా. ఇంట్లో వాళ్ళందరినీ కాదని చెప్పి అంత డబ్బుని చాటుగా తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది మావయ్య? సమాధానం చెప్పండి మావయ్య.
ఈ వయసులో ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకుని ఇంట్లో వాళ్ళని కాదని చాటుగా డబ్బులు ఇవ్వడానికి సిగ్గుగా అనిపించడం లేదా? చాలు, మాట్లాడింది చాలు. ఇంకాపో. ఎందుకు ఆపాలి? ఎందుకు మాట్లాడకూడదో చెప్పండి. ఈరోజు మీరు మా అందరికీ సమాధానం చెప్పాలి మామయ్య. కట్టుకున్న భార్యని, కన్న బిడ్డని బాధ పెడుతూ ఇంకా ఎన్నాళ్ళు? మీరున్నా లేకపోయినా రూపాయి కూడబెట్టి వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతున్నారు. అలాంటిది 20 లక్షల రూపాయలు తీసుకెళ్ళి తనకెవరికో ఇవ్వాలి అనుకున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? శిక్ష పడింది కదా, మారుంటావనుకున్నాను. ఇంకా మారలేదా నువ్వు? ఇలాంటి తప్పులు చేయడం ఆయనకు అలవాటే కదా. కట్టుకున్న భార్యని కాదని ఆ రోజు మాధురితో పోయాడు, ఆ తర్వాత జైలుకు పోయాడు. సరే, ఈ నేళ్ల తర్వాత వచ్చాడు, మారిపోయాళ్లే అని వద్దంటున్నా వినకుండా ఏదేదో చెప్పి ఇంటికి తీసుకొచ్చారు. మారడు. ఈయనెందుకు మారతాడు? అత్తయ్య, దయచేసి నాన్న గురించి అలా మాట్లాడకండి. ఎందుకు మాట్లాడకూడదు కళ్యాణి? 20 లక్షల రూపాయలు డబ్బులు తీసుకెళ్ళి ఎవరికో ఇవ్వాలి అనుకున్నారంటే ఇప్పటికీ నువ్వు మీ నాన్నను సపోర్ట్ చేస్తున్నావా? ఆఫీసర్ ప్లీజ్, మా నాన్న తప్పు చేయరు. ఇలా చేశారంటే ఏదో కారణం ఉంటుంది. చాలే, నోరు మొయ్యవే. ప్రతిదానికి ఆయన వెనకేసుకొని వస్తున్నా. అందరూ ఇలా మాట్లాడుతుంటే నోరు వెప్పవేంట్రా? ఆ దాక్షాయణితో నీకేమిట్రా సంబంధం? నాకెలాంటి సంబంధం లేదు నాన్న. దయచేసి నన్ను ఇప్పుడే అడగద్దు. అడగకుండా ఎలా ఉండమంటావు? నీ పాటికి నువ్వు ఇలా తప్పులు చేసుకుంటూ పోతుంటే చూస్తూ ఊరుకోమంటావా? ఆయనకి ఇవేవైనా కొత్త అమ్మా? అంత డబ్బు తీసుకెళ్లి ఎవరికో ఇవ్వాలి అనుకున్నాడు అంటే మీకింకా అర్థం కావడం లేదా ఆ మనిషి మారలేదు అని? ఏ తల్లైనా కన్నబిడ్డని తప్పకుండా సమర్థిస్తుందిరా. కానీ నీ తప్పు నేను సమర్థించలేకపోతున్నాను. ఒకసారి తప్పు చేశావు. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశావు. మళ్ళీ అదే తప్పు చేస్తున్నావంటే నేనేమనుకోవాలి? ఇలాంటి కొడుకు ఉంటే ఏమిటి, పోతే ఏమిటి? అమ్మా, దయచేసి ఆయన్నే అనకండి. ఎందుకు అనకూడదు? ఆ దాక్షాయణితో ఏ సంబంధం లేకుండానే డబ్బులు ఇవ్వడానికి వెళ్ళాడా? తప్పు చేసింది ఆయన కాదు, నేను.
ఏంటండి తప్పు మీ మీద వేసుకుంటున్నారు? ఆయన ఎలాంటి తప్పు చేశాడో మీకు అర్థం అవుతుందా? బావ ఎలాంటి తప్పు చేయలేదు. మీరందరూ అనుకున్నట్టుగా ఆయనకి దాక్షాయినికి ఎలాంటి సంబంధం లేదు. ఆ దాక్షాయినితో సంబంధం ఉంది నాకు. ఆ విషయం ఎక్కడ బయటపడుతుందో, తన చెల్లెలి కాపురం ఎక్కడ కూలిపోతుందో, ఈ ఇంట్లో వాళ్లంతా నన్నెక్కడ అసహించుకుంటారోనని చెయ్యని నేరాన్ని ఆయన మీద వేసుకున్నాడు. అందరి ముందు ఇంతకాలం ఆయన దోషిగా నిలబడుతున్నాడు. తన చెల్లెలి కోసం, తన చెల్లెలి బాగు కోసం మా బావ చెయ్యని తప్పుకి మీ అందరి ముందు తలదించుకుంటున్నాడు. ఆ దాక్షాయినితో తప్పు చేసినా చెయ్యకపోయినా తనతో పరిచయం ఉంది నాకు. వాళ్ళు బెదిరిస్తోంది నన్ను. ఈ విషయం ఇంటి వరకు వస్తే దమయంతి ఏమైపోతోందోనన్న ఒకే ఒక్క కారణంతో ఇంతకాలం వాళ్ళని ఇంటి వరకు రానివ్వకుండా బావ కాపాడుకుంటూ వచ్చాడు. వాళ్ళు బెదిరించేసరికి ఇంత డబ్బు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. నిజం తమ్ము, నీకీ విషయం తెలిస్తే నువ్వు మాకు దక్కవన్న ఒకే ఒక్క ఉద్దేశంతో, కేవలం నీ మీద ప్రేమతోనే ఇంతకాలం ఇన్ని నిందలు బావ భరిస్తూ వచ్చాడు. ఇందులో ఆయన తప్పేమీ లేదు. ఏదైనా తప్పుంది అంటే అది నాది. ఏంటన్నయ్య మీరనేది? నిజమమ్మా. ఆ దాక్షాయినికి బావకి ఏ సంబంధం లేదు. ఆ దాక్షాయిని నాకు పరిచయం. మీరు నన్ను మోసం చేశారా? ఇంతకాలం నా భర్త నిప్పు లాంటివాడు. ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తారేమో కానీ నా భర్త తప్పు చేయడు అని గుడ్డిగా నమ్మానండి. మీ జీవితంలో ఇంకొక ఆడదుందా? మీరు నన్ను మోసం చేశారా? ఎలాంటి బ్రతుకు నేను బ్రతకలేను. నా భర్త జీవితంలో ఇంకొకటి ఉంది అని తెలిసిన తర్వాత కూడా నేను బ్రతికి ఉండడంలో అర్థమే లేదు. దమయంతి
దమ్ము అక్క ఆగక్క. అక్క దమయంతి అక్క దమయంతి దమ్ము అక్క ఆగక్క. దమయంతి దమయంతి ఆగక్క. నన్ను కాపాడకండి. నా చావు నన్ను చావనివ్వండి. అసలు నేను బ్రతికుండడంలోనే అర్థం లేదు. నేను చచ్చిపోవాలి. అమ్మ వద్దమ్మా. దయచేసి నా మాట వినండి. మావయ్య చాలా మంచివారు. ఆయనకి వాళ్ళతో ఎలాంటి సంబంధం లేదు. మావయ్య మంచితనాన్ని అడ్డం పెట్టుకుని ఇంతకాలంగా చెయ్యని తప్పుకి మావయ్యని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేశారు.